భారతదేశంలో అబ్రహాము సంతతి వారు 3600 సంవత్సరాల క్రితమే వచ్చి ఉన్నారని ఆధారాలు చెబుతున్నాయి. మిత్రులారా, మీరెవరు ఒకరికొకరు ద్వేషించుకోవద్దు, అంతా అబ్రహాము సంతతి వాళ్ళవే. భారతదేశంలో అబ్రహాము సంతతి 3600 సంవత్సరాల క్రితమే వచ్చి ఉన్నారు. దానివల్ల వాళ్ళ యొక్క జాతిని బట్టి, వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి, వాళ్ళ యొక్క విద్వేషాలను బట్టి భూప్రపంచంలో అనేక మంది చెల్లాచెదురైపోయినటువంటి వాళ్ళలో భారతదేశంలో ఉన్నటువంటి వారు కెతుర సంతానము అని నిర్ధారణ జరిగింది. ఇది మన యూనివర్సిటీల్లో, అంటే అమెరికా యూనివర్సిటీలో కానీ, లేకపోతే హీబ్రూ యూనివర్సిటీలో కానీ, ఇస్రాయేల్ దగ్గర చరిత్ర యొక్క విధానాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే అనొచ్చు, ప్రపంచానికి మూలాలు లేనటువంటి ఇస్రాయేలీలు నువ్వెందుకు ప్రామాణికంగా తీసుకుంటావంటే, ప్రపంచానికి మూల గురువులు ఇస్రాయేలీలే. ఇస్రాయేలీల దగ్గర పూర్తిగా డాక్యుమెంటేషన్ ఉంది. ఎగ్జాంపుల్, ఆదాము గారు మొదలుకొని ఇంతవరకు కూడా 5785వ సంవత్సరం జరుగుతున్నట్టుగా ఎవరికైనా ఆధారాలు ఉన్నాయా అంటే లేవు. కానీ భారతదేశంలో చాలా దగ్గరగా కొన్ని లెక్కలు కానీ, కొన్ని విధానాలు కానీ ఉన్నాయి. అవి కూడా సరివైన లెక్కలు కాకపోవడం వల్ల చిక్కుముళ్ళు ఇప్పడానికి ఎవరు కూడా సాహసించలేకపోవడము, అలాగనే ఇది ఒక మతంగా తీసుకోవడం వల్ల ఎవరికి కూడా పూర్తి అవగాహన లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. మిత్రులారా, హిందువులు వేరు, క్రైస్తవులు వేరు, ఇస్లాంలు వేరు అని అనుకోవడానికి అది అవివేకము. మిత్రులారా, భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన జాతులు ఉన్నారు. ఎందుకున్నారు భారతదేశంలోనే? వేరు దేశాలు ఎందుకు లేకపోయారు అంటే కనుక, భారతదేశానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి యూదులకి ఆదరణ కలిగేటువంటి ఒక భూభాగము, ఆదరణ ఇచ్చేటువంటి స్థలము. దాంట్లో అనేక మంది అబ్రహాము సంతతి. ఈరోజు చాలామంది ఈ నంది బొమ్మను పెట్టుకుంటారు. ఎందుకు నంది బొమ్మను పెట్టుకుంటున్నారు? అనేక మంది మరి పండగలు చేస్తున్నారు. పండగలలో దీపావళి పండగ వస్తుంది, అలాగనే మరి నాగుల చవితి వస్తుంది, అలాగనే మరి కనుమ, లేకపోతే ఇంకా గొప్ప విషయాలు చెప్పాలంటే కనుక ఉగాది. ఎందుకు జరుపుకుంటున్నారు అంటే కనుక, ఇదన్నీ కూడా బైబిల్ సంబంధించిన యూదయా ఆధారాల ప్రకారంగా స్టడీ చేసినప్పుడు ఆధారాలన్నీ దొరుకుతాయి. అంతవరకు ఇది మతంగా వెళ్తుంది తప్ప ఇది ఒక మార్గము. దేవుని యొక్క ప్రజలైనటువంటి వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నారు, వీళ్ళు మాత్రమే దేవుని యొక్క ప్రజలై ఉన్నారు అని ఎవరికీ తెలియకపోవడం బాధాకరమైన విషయం. ఓ మిత్రుడా, నా వీడియో చూస్తున్న ప్రతి సహోదరుడు సహోదరి, డౌట్లు వస్తే ఫోన్ చేయండి. మనమంతా